నమస్కారం. పీఎం కిసాన్ 2వ విడతపై తాజా సమాచారాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి చిన్న రైతులకు ఆర్థిక సాయం పరంగా పెద్ద మోక్షంగా మారిందనేది చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా 20వ విడత విడుదల రైతులలో ఆశ నింపుతుంది. ఈసారి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తాజా సమాచారం వచ్చేసి పూర్తి వరకు అయితే చూసినట్లయితే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక అంశం అన్నమాట. ఇప్పుడు మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం నుండి అందిన మీడియా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 2026లో మీ ఖాతాలో 2,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 21వ వాయిదాల డబ్బులు అయితే విడుదల చేయబడింది. మొత్తం 9 కోట్ల మంది రైతులకు 1.89 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది. ఈ డబ్బు ఇప్పుడు మీ ఖాతాలోకి రాకపోతే మీరు ఈ డబ్బును ఎలా పొందవచ్చు, దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క అర్హతలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఎవరు అర్హులు అనేది అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నమాట. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 22వ విడత అనేది అప్పుడే విడుదల చేయబోతున్నట్లయితే వస్తుంది. ఇంకా దాదాపు 2 నెలలు వచ్చేసి కూడా టైం అనేది కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ యొక్క పథకం 2019లో ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇవన్నీ విషయాలకు ఎందుకు మనం చక్కగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట, శుద్ధి లేకుండా సోది లేకుండా. సో ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని కింద ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు వచ్చేసి విడుదల చేయడానికి అయితే ఒక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వాల రైతులందరికీ కూడా అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఇప్పటికీ తెలిసినట్లుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన యొక్క విడత నవంబర్ నెలలో ప్రతి రైతు ఖాతాలో జమ చేయబడింది. 22వ విడత ఫిబ్రవరి నెలలో విడుదల చేయబడుతుందని అయితే ఇప్పుడు సమాచారం వస్తుందన్నమాట. మీరు 22వ విడత అందుకోవాలనుకుంటే మీరు మరో 2 నెలలు వేచి ఉండాలి. ఈ 2,000 నెలలు కూడా వేచి ఉన్నట్లయితే మనకు దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలోకి అయితే రాష్ట్ర ప్రభుత్వాల రైతుల ఖాతాలోకి చూసుకున్నట్టయితే 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ ద్వారా వచ్చేసి కూడా మనకి ఈ యొక్క ఏదో ఒక రాష్ట్రాన్ని అయితే సూచించి ఆ తర్వాత రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రధానమంత్రి గారు అయితే చూసుకున్నట్టయితే బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోగలరన్నమాట. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 2019 నుండి మొదలెట్టిన రైతు సోదరులందరూ కూడా చాలా మందికి అయితే ఈ యొక్క 2021 వరకు కాని వారు అంటే ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా అప్పుడు చాలా మందికి వచ్చేసి కూడా ధృవీకరణ అనేది కూడా కాలేదన్నమాట. సో వారందరూ కూడా ఒకసారి అయితే గమనించి మీ యొక్క ఇప్పుడు వచ్చేసి కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మార్పులు అనేవి అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. సో వెబ్సైట్ను కూడా ప్రతి ఒక్కరైతే సందర్శించగలరు. ఒకవేళ మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ సమీపంలో ఉన్న ఒకసారి అయితే సందర్శించి మీరు మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోగలరన్నమాట. సో ఓకే, ఇదన్నమాట 22వ విడత సంబంధించి